అరే దబ దబ కానిరా, కళ్ళు చెప్పినా పోయి కళ్ళు తాగుదాం. కళ్ళు చెప్పినావా? ఎంతనే? ఎంత కావాలరా? 2 లీటర్లు చెప్పినా. ఈ అమ్మ సాల్ తీయే, మంచి పని చేసినావు. అరే సన్ని, ఆడికి చెవులో ఏడుచుకుంటూ వస్తురు, మన అక్క లెక్కనే కనబడుతుంది ఏమ్రా? నాయన అక్క లెక్క కాదే, అక్కనేనే. అరే ఎందుకు ఏడుచుకుంటూ వస్తుందిరా? అక్క బావ గిట్ల ఏమన్నా కీసులాడుకురా అయ్యిందిరా? గంతే ఉన్నట్టుంది. ఏమైంది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైందక్క? ఎందుకు ఎడుతున్నావంటే ఏం చెప్పాలి నాయన, మీ అల్లుడు బొట్టు బొట్టు కొడతాడు రోజు. ఎందుకు కొడతారా? ఏం తప్పు చేసినావని కొడతాడు నిన్ను? నేనేమనలేదు నాయన, రోజు గిట్లనే తాగెత్తున్నావు, పని చేసుకోవద్దా, సంసారం ఎట్లా కడుతుంది అని అడిగిన, గాయంత దానికే మస్తు కొట్టిండురా. అరే మన ఇంటికి వచ్చినప్పుడు తాగుమనంగా తాగడు కదరా, గంతగానం తాగి వచ్చి కొడుతుండా? అదంతా పెద్ద నాటకమే నాయన. మా ఇంటికి వచ్చినప్పుడు మీ ముంగట మంచిగా ఉండాలని తాగలేడు, కానీ ఈడ బాగా తాగుతాడు మా ఇంటికాడ. అవునాయన, అక్క చెప్పింది వాస్తవమేనే. బావ 4-5 సార్లు వైన్స్ మూడు కలవడంగా నేను చూసిండే, బాగా తాగుడు మోపోయినా బావా. అవునారా? గిట్లు నాది ఆయన తర్వాయి. చెప్తా ఆయన సంగతి చెప్తా. ఇంటికాడే వాళ్ళు ఎవరో తాళం పెట్టిరు. నాయన నేను కొద్ది రోజుల దాకా మా అత్తగారింటికి పోనే, మన ఇంటికాడనే ఉంటా. నాయనా బావ ఫోన్ చేస్తుండే. లేవడ్రా, ఏందో మాట్లాడదాం. హలో, ఏడ్రా? బాయ్కడా ఏమ్మా కట్ చేస్తున్నావు ఉండే? ఏడరా అన్నాడు, బాయ్కడా అన్న అంతే కట్ చేసిండు. అయితే రాంతి ఈయనే గట్టిగా మాట్లాడదాం. నాయన ఇప్పుడు ఆయన వచ్చి ఏమంటాడు తెలుసా, నీ బిడ్డ ఇంటికాడ పని చేస్తలేదు అందుకే కొట్టినా అంటాడే. కానీ మీరు అవన్నీ నమ్మకుర్రే. నేను ఆయన గురించి చెప్పినా నా గురించి చెప్తాడు మీకు. ఊకో అక్క, నువ్వు ఏడవకు. నువ్వేందో మాకు తెలియదా? బావరా అంతి, బాబాని మంచిగా చెప్తాం కానీ.